చేరికూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క 27వ తేదీ కాసా గ్రామంలో ఫిబ్రవరి మాసము 2025 సంవత్సరంలో కూడుకోవడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు చూపి నడిపించండి ఆయన. ఇప్పటి వరకు స్తుతిగీతముల ద్వారాను అలాగే ప్రభు నాయన ప్రార్థన ద్వారాను ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు చూపి నడిపించండి నాయన. ఈ సమయంలో కొద్ది మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా దాని శబ్దాంతరం ద్వారా వింటున్నటువంటి బిడ్డలు ప్రభువా మరి ఈ సన్నిధికి వచ్చి కొంత సమయం నీతో గడిపి నీతో సహవాసం చేయుటకు మీరు సహాయం చేయండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఆ ప్రార్థన ఆలకించండి, తగిన జవాబు మీరు మాకు దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనామములు మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఇక్కడ మనము ప్రాముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు ఏమనుకుంటున్నాడట? నేను లేచి, ఎక్కడి నుండి? పాపములో నుండి లేచి, అన్యాయంగా బయట తిరిగిన విధానంలో నుంచి లేచి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా మా తండ్రి ఇంటికే వెళ్ళాలి. కాబట్టి నీవు లేచి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగదు, ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు అనే విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనము నేను రక్షణ పొందిన కొత్తలో ఈ మాట నాకు బాగా అర్థమైంది. ఏం చేయాలంట? రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువా సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. ఎక్కువగా పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ ఎవరైనా సరే పాపం ఎప్పుడు చేస్తారంటే సాయంకాలం పూట చేస్తారట. 6 గంటల నుంచి 9 గంటల వరకు పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సమయం అంట. అందుకని ఏమంటున్నాడు? రేయి మొదటి జామున నువ్వు లేచి నీ పిల్లల కొరకు మొరపెట్టుము అని వ్రాయబడతా ఉంది. దేవుని యొక్క ప్రేమలో అపోస్తుల కార్య గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం. సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను. కనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసుకు దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. ఎక్కడికి వెళ్ళాలని? దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఏమండి? ఎక్కడంట? యెరూషలేములో ఉండవలనని. సాధ్యమైతే పౌలు మరి త్వరపడుచున్నాడంట. లేచి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి అనే ఆశ. ప్రియ దేవుని ప్రేమించిన ప్రేమిళ్ళరా, ఈ వచనాలు మనం చదివినప్పుడు కొన్ని సంగతులు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మరి ఎలాగ లేవాలి, ఎప్పుడు లేవాలి, ఎందుకు లేవాలి అనే ప్రశ్నలు కూడా వస్తాయి. మనం కనుక చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనములో ఏమని కనపడుతూ ఉందంటే, అతను సంతాపపడి, ఏమండి సంతాపపడ్డాడు అంటే, అరే నేను తప్పు చేశానే మా నాన్న దగ్గర నుంచి వచ్చేసి, నేను ఇలాగ దౌర్భాగ్యంగా ఉండడానికి కారణం ఏంటి? కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఇక్కడ కనపడుతుందంటే అతను సంతాపపడి దేవుని తండ్రి వద్దకి వచ్చి, ప్రియులారా అలాగ లేవాలి. మనం సంతాపపడటానికి మనం కూర్చున్న స్థలం, ఉంటున్న స్థలం, పాపపు ప్రదేశం నుంచి లేచి తండ్రి వద్దకు వెళ్ళాలి. రెండవది ప్రియులారా, విలాపవాక్యాలు 2:19లో చివరి భాగం చూస్తే ప్రార్థన చేయటానికి లేవాలి. రేయి మొదటి జామున ప్రార్థన చేయటానికి లేవాలి.
2 తిమోతి గ్రంథం చూడండి. 2 తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒకసారి పరిశీలన చేసినట్లయితే, నా కుమారుడా దేనికంటే ఇప్పుడు దేవుణ్ణి ఎరగటం దేనికంటే పోరాటం, శ్రమ. ఎలాగా? సైనికుని వలె. పిల్లల మంచి పోరాటానికి నువ్వు లేవాలి. అంతేగాని వెళ్దాంలే చర్చ్కి, లేకపోతే లేదులే చేస్తే చేసాములే ప్రార్థన, లేకపోతే లేదులే మీటింగ్లో ఒకరోజు పోతాములే, రోజేం పోతాములే. లేవటం లేదు. కొంతమంది ఇళ్లలో కూర్చొని లేచి రావటం లేదు. కానీ ప్రార్థన చేయటానికి లేవాలి, బలవంతులు అవటానికి లేవాలి, పోరాటం చేయటానికి లేవాలి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 6, 7 వచనాలు చూసినట్లయితే, కాబట్టి మనము సోమరితనం విడిచిపెట్టి ఉపదేశం వినటానికి లేవాలి. చాలామంది వాక్యం వినటానికి ఇష్టపడరు. పాటల దాకా ఉంటారు కొంతమంది. మొదట ప్రార్థన చేసి వెళ్ళిపోతామని అంటారు కొంతమంది. అయ్యగారు నాకు డ్యూటీ ఉంది, మొదట నేను ప్రార్థన చేస్తానని అడిగేది మన చర్చిలో ఒక ఆమె. చేసి వెళ్ళిపోయేది ఆమె. అంటే ఇది కూడా ప్రార్థనే. అంటే దేవుడి కోసము సెలవు పెట్టుకొని ప్రార్థన చేయలేకపోతున్నాం. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు మా సహవాసంలో సేవకుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? చివరి దినం అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఇప్పుడు ఇక్కడ సెలవు దినాలు 2 వచ్చాయి, మిగతా 3 రోజులు సెలవు పెట్టుకొని 6 రోజులుగా ఉంటున్న వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి అంటే చాలామంది చేతులు ఎత్తేవాళ్ళు. అంటే 3 దినాలు గవర్నమెంట్ సెలవులు వచ్చాయి, 3 దినాలేమో వీళ్ళు సెలవు పెట్టుకొని ఆ యొక్క పందిళ్లలో కూర్చొని ఉన్నారు. అలాగే ఆయన అడిగేవాడు, 2 దినాలు వచ్చిన వాళ్ళు, 3 దినాలు వచ్చిన వాళ్ళు, లేదా చివరి దినం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అని ఆయన అందరినీ చూపించి చేసేవాడు. మరి వీళ్ళందరూ కూడా ధన్యులే. అయితే నువ్వు దేనికి లేవాలి? సోమరితనం వదిలిపెట్టి దేవుడి సన్నిధికి రావాలి. ఎప్పుడు కూడా మనము ఆశపడే దేనికోసం అంటే ప్రభు కొరకు ఆశపడాలి. రూతు తన దేశాన్ని వదిలిపెట్టిందండి, తన బంధువులను వదిలిపెట్టిందండి. అలాగే అబ్రహాము తన దేశాన్ని వదిలిపెట్టాడు, తన బంధువులను వదిలిపెట్టాడండి. లేచారు వాళ్ళ ఊర్లో నుంచి లేచారు, వాళ్ళ దేశంలో నుంచి లేచారు, మంచి దేశానికి వచ్చారు. ఎక్కడికి పంపించాడు దేవుడు అబ్రహాముని? కనాను దేశానికి. రూతుని ఎక్కడికి పంపించాడు? యెరూషలేముకి పంపించాడు. దేవుని యొక్క ప్రేమలో దేనికంటే స్వాధీనపరచుకోవడానికి. యోనా పత్రిక, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1, 2 వచనాలు చూద్దాం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఇప్పుడు యోనా దేనికి లేవాలి చెప్పండి? ప్రార్థన చేశాడు. దేనికి లేవాలి ఇప్పుడు అతను? సువార్త చెప్పడానికి, నీనివే పట్టణ వాసులకు సువార్త చెప్పడానికి లేవాలి. అప్పటిదాకా ఎక్కడ పడుకున్నాడు? ఓడ అడుగు భాగంలో నిద్రపోతా ఉన్నాడు. ఈ నిద్రపోతా, లేచి నీ దేవుడైనటువంటి దేవుడికి మొరపెట్టుకో అని వాళ్ళు అడిగారు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఒకసారి ఆలోచించేయండి. ఈ యొక్క యోనా మరి దేవుని సువార్త ప్రకటించడానికి నీనివే పట్టణానికి వెళ్ళవలసిండగా దేవుడు పంపిస్తూ ఉంటే అతను వేరే ఓడకి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి రెండు దిక్కులకి వెళ్ళిపోయిన ఓడలు. మరి ఇప్పుడు ఎలాగ రావాలి అతనంటే, మరి ఆ ఓడ వాళ్ళ ఇక్కడికి రావాలంటే కుదరదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఒక చేపను ఏర్పాటు చేసి దాంట్లో మింగని చేసి దాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క నీనివే పట్టణంలో కక్కేటట్టు చేశాడు. పోయాడు పిల్లరా, సువార్త చెప్పాడు. దేనికి లేవాలండి? సువార్త చెప్పటానికి లేవాలి. అపోస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయము
16వ వచనం. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలని పౌలు త్వరపడుచుండెను కనుక అతడు ఆసియాలో కాలహరణం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని కాలహరణం అంటే జాగు, కాలహరణం అంటే లేటు. మరి ప్రభువా నేను అట్లా లేటుగా కాకుండా వెళ్ళాలి, త్వరపడి నేను అక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కాలహరణం చేయను, ఇంటి దగ్గర కూర్చోను, పిచ్చాపాటి మాట్లాడుకోను, త్వరగా తయారైపోయి కాసేపు ప్రార్థన చేసుకుంటాను, సిద్ధపడతాను, నా దేవుడి సన్నిధికి వేగిరపడి వెళతాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. దేనికి లేవాలో ఇక్కడ ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళాలి? కనాను దేశానికి. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరినూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. ఏమంట? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? స్వాధీనపరుచుకొనబోటు దేశానికి ఏం కావాలి? లేచి వెళ్ళాలి. మరి నువ్వు కూడా స్వాధీనపరుచుకోవడానికి దేవుడు మరి పరలోకం అనేది మనకు ఒకటి పెట్టినాడు, నిత్యజీవం అనేది మనకు ఒకటి పెట్టినాడు. కాబట్టి మనం లేచి దేవుడి కోసం సిద్ధపడితే ఆయన వచ్చి ఏం చేస్తాడంట? తీసుకుపోతానని యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజున నువ్వు ఎందుకు లేవాలి? ఉదయకాలం ఎందుకు లేవాలి? బద్ధకంగా ఉండకుండా ఎందుకు లేవాలి? చర్చికి వెళ్ళడానికి ఎందుకు లేవాలి? ప్రార్థన చేయడానికి ఎందుకు లేవాలి అని ప్రశ్నలు వేసుకో. ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో మరి దేవుని యొక్క ప్రేమలో అబ్రహాము తన యొక్క ఊర్లో బొమ్మలు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. పెళ్ళైపోయింది, 75 సంవత్సరాలు వచ్చే పిల్లలు లేరు. ఈ సమయంలో దేవుడు ఏం చేశాడు చూడండి అక్కడ. కాబట్టి దేవుడు చెప్పినటువంటి స్థలానికి చేరుకోవాలంటే దేవుడు ముందు ఏం చెప్తున్నాడు? నువ్వు ఉన్న స్థలము దగ్గర నుంచి లేచి. మనం ఈ రోజున పాపపు కోపములో ఉన్నటువంటి స్థలములో కూర్చొని ఎక్కడికి పోతామండి? మేము ఎక్కడికి పోతామంటే అక్కడ పాపం నుంచి బయటికి రా. బురద గుంటలో కూర్చుంటామా? బురదే, అదంతా బురదగానే ఉంది. బురద గుంటలోనే కూర్చుంటామా? గట్టు కట్టుకుంటాం కదా. ఏమండి, మనకి బురద అంటకుండా గట్టు కట్టుకొని గట్టు మీద కూర్చుంటాం కదా. ఎక్కడైనా సరే గట్టు అనేది ఉంటుంది కదా. ఎత్తు ప్రదేశం కావాలని కోరుకుంటాం కదా. బురద లేకుండా ఉండే స్థలంలో ఉండకూడదని అనుకుంటాం కదా. మరి బురదలోనే ఎందుకుంటున్నావు? బురద అంటే ఇక్కడ పాపం అండి. బురద ఏం చేయాలి? లేచి. అప్పటిదాకా ఎక్కడున్నాడు ఇతను? విగ్రహారాధన చోట ఉన్నాడు. అతనే బొమ్మలు అమ్ముకునేవాడు. కాబట్టి అక్కడి నుంచి లేచి నేను చూపెట్టే దేశానికి నువ్వు రాయా అనగానే ఏ దేశము, ఎక్కడ ఉంటుంది అది ఏమడగల. భార్యతో వీళ్ళరా తనకున్నటువంటి కొద్ది ఆస్తితో తీసుకొని బయటకు వచ్చేసాడు. అతనితో పాటు లోతు కూడా వచ్చినట్టు మనకు బైబిల్లో కనబడుతూ ఉంటుంది. ప్రియులరా, ఈరోజు సంతాపపడటానికి లేదా రక్షణ పొందటానికి లేవాలి. లూకాసు వార్త 15:18లో మనం చదివాము. పశ్చాత్తాపడకుండా, రహస్య పాపాలు విడిచిపెట్టకుండా, మారు మనసు పొందాలని మరి కదకుండా రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నానని చెప్తే అది నవ్వు వస్తుందండి. ఎలా బాప్తిజం తీసుకున్నారు అంటే నీళ్ళల్లో మునిగి అన్నాడంట. ఎవరిచ్చారు అంటే ఫలానా ఇచ్చారు. ఎన్ని రోజులు ప్రార్థనలో ఉన్నాడంటే ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఆ యొక్క మీటింగ్లకు వెళ్ళాను, అక్కడ 3 రోజులు అన్న తర్వాత మాకు బాప్తిజం ఇచ్చారు. మరి ప్రార్థనలో పాపాలు ఒప్పుకున్నావా? లేదు. అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37-38 వచనాల్లో ఏమండి, నిజమైన ఒప్పుకోలు అంటే హృదయంలో బాధ ఉంటుందండి. నేను తప్పు చేశానా? నిజం చెబితే ఏమనుకున్నారంటే వాళ్ళు మనసులో నొచ్చుకున్నారండి. నిజమే కదా, ఈ పాపాలను మేమేగా చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మేమేం చేయాలి రక్షణ పొందాలంటే? చదవండి. మారు మనసు పొంది ప్రియులారా, నొచ్చుకోవడం అనేది గ్రీకు భాషలో కనుక మనం చూసినట్లయితే హృదయము కోయబడటం అని ఉంటుంది. పొడవబడటం.
అంటే నొచ్చుకుంటాం అంటే అదే, అంటే గుచ్చుకుంది వాక్యం గుచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నొచ్చుకుంటారు. అయితే ఆ నొచ్చుకొని నువ్వేం చేయాలంటే పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. నిజంగా సిగ్గుపడి క్షమాపణ కొరకైనటువంటి యథార్థమైనటువంటి కోరిక, మరి తృష్ణ అంటే ఆశ నువ్వు గనక కలిగి ఉంటే కేవలం పెదవులతో పాపాన్ని ఒప్పుకొని మరి లోతు లేని మారు మనసు వల్ల ప్రయోజనం లేదు ప్రియుల. మారు మనసు అనేది ఒక లోతైన అనుభవం. అలాగా మరి మారు మనసుకు నేటి మారు మనసుకి ఎంతో తేడా ఉంది. ఇదివరకు మారు మనసు అంటే పాప క్షమాపణ, అంటే పాపాన్ని ఒప్పుకొని ఎవరెవరి దగ్గర అయితే తప్పు చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి ఆ తర్వాత బాప్తిజం తీసుకునేవాడు. కానీ ఈ రోజున అటువంటి బాప్తిజం పోయింది. ఎందుకు పోగొట్టుకున్నాము అంటే అసలు నేర్పటం లేదు, సంఘాల్లో అవి నేర్పటం లేదు. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ కావాలి, సంఘంలో నెంబర్ కావాలి. కానీ రక్షణ పొందిన వారు లేదా బాప్తిజం తీసుకోవాలంటే పాపాలు ఒప్పుకున్న వాళ్ళు కనపడటం లేదు. వాళ్ళందరూ అలాగే కాకపోవచ్చు, కానీ కొందరి విషయం మాత్రం ఇది 100% నిజం. ఈనాటి సెలబ్రిటీ ప్రసంగికులు బోధనల్లో పశ్చాత్తాపం, వాక్య గద్దింపు లేదు ప్రియులరా. వారు చెప్పించే సాక్ష్యాలు కూడా తీవ్రంగా అనుమానించాల్సినటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నాయి. ఒక ఆమెకు రోగం తగ్గిందని చూపించారు, కాగితాలు చూపించారు. అదే వ్యక్తి ఇంకొక చోటకి పోయినప్పుడు నాకు బాగలేదు ప్రార్థన చేయమని పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి పోయినాడు అనుకున్నాడంట, ఏమో మొన్న తగ్గిపోయిందని చెప్పింది కదా ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతుంది ఏంటి? కాబట్టి దొంగ సాక్ష్యాలు, డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు అనేది వాస్తవం. ఏమండి మరి అలాగే సినిమా యాక్టర్ల యొక్క సాక్ష్యాలు విన్నప్పుడు అవి లోతు లేనివిగా ఉంటాయి, హాస్యాస్పదంగా ఉంటాయి ప్రియులారా. వారు మారు మనసు పశ్చాత్తాపం లేనిదిగా, నొప్పి లేనటువంటి విధంగా మారారు. వాళ్ళు నొప్పి లేకుండా మార్చేశారు. వారి సాక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే, మేము కష్టాల్లో ఉన్నప్పుడు యేసయ్య మమ్మల్ని ఆదుకున్నాడు, లేకపోతే మాకు సహాయం చేశాడు, మాకు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టారు, మాకు ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చింది, చదువు వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, ఇవే చెప్తారు. వెంటనే వారి జీవితాలు మారిపోవాలని కోరుకుంటారు ప్రియులారు చాలామంది. వారి వృత్తి మానరు, అంటే వాళ్ళు చేసే పని మానరు, అంటే సినిమా యాక్టింగ్ చేయడం మానరు. వారి జీవితాల్లో మార్పు లేనిగా మరి అలాగే లోకానుసారంగా ఉంటాయనేది వాస్తవం ప్రియులారా. పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపం లేని మారు మనసు వ్యర్థమే కదా. పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు పొందిన వారే దేవుడికి ఇష్టం. కాబట్టి లోకం దాని యొక్క పాప భోగాలను అసహించుకోదు, చేయమనే కోరుతుంది లోకం. నువ్వెన్ని పాపాలు చేసుకో, ఈ గది కట్టించింది దేనికి రా? దేవుడి మందిరానికి. మరి ఏంట్రా ఇక్కడ పాపం జరుగుతుంది? సాతానుడు ప్రేరేపిస్తాడు. ఎవరు లేరు, ఖాళీగా ఉంది, దూరంగా ఉంది, ఎవడు రాడు, చక్కగా పాపం చేయొచ్చు. ఏం చేస్తుండే పాపం? చెప్పాలి. పాపం ఏం చేస్తుంది? చంపేస్తుంది. పాపం నిన్ను చంపేస్తుంది. దేవుని యొక్క ప్రేమలో మరి రోమాపత్రికలో మనకు అదే ఉంటుంది, పాపం వల్ల వచ్చే జీవితము మరణం. లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనము 4, 5 వచనాలు. పిలాతు నీవు యూదుల రాజువా అని అడగగా ఆయన నీవన్నట్టే అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహంతోనూ ఈ మనుషుల యందు నాకు ఏ నేరమును కనపడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పింది. దేవుని ప్రేమించిన ప్రియులారా, పౌలు మీద నేరాలు మోపుతా ఉన్నారు, యేసు ప్రభు మీద నేరాలు మోపుతా ఉన్నారు. మరి ఇప్పుడు నేరాలు మోపుతున్నారు కాబట్టి మరి ఆయన చేత స్వస్థత పొందిన వారు, మేలు పొందిన వారు, బాగుపడిన వారు లేచి మా దేవుణ్ణి ఏంటి ఇలా చేస్తున్నారని ఏమన్నా అన్నారా? అనలేదు. ఎందుకు లేవలేదు? సమాజానికి చూసి భయపడ్డారా? లేకపోతే చంపుతారని భయపడ్డావా? లేకపోతే ఆ దేశంలో ఉండదారని భయపడ్డావా? మరి బాగు చేసినప్పుడు సంతోషంగా కేకలేస్తే, జయధ్వానాలతోటి మండలాదివారంలో యెరూషలేముకి ఆయన వచ్చినప్పుడు పట్టాలు భరిస్తే, మరి చంపుతున్నప్పుడు ఏమయ్యారా జనాలంతా? ఎందుకు లేవలేదు? ఎందుకు అడ్డం రాలేదు? ఎవరు కూడా అడ్డం రానట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తాం.
శిష్యులు కూడా పారిపోయినట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకు లేవటం లేదు? ఒక గొప్ప వ్యక్తి నీ కొరకు త్యాగం చేస్తూ ఉంటే ఆయన కొరకు మరి ప్రాణాలు అర్పించాల్సినటువంటి మనుషులుగా ఉండాలి. కానీ వాళ్ళకి ఏం రాలేదంటే మారు మనసు రాలేదు. ఎప్పుడైతే యేసుప్రభు వారు చనిపోయి 40 రోజుల పాటు మరలా కనపడి 10 రోజుల పాటు వీళ్ళు ప్రార్థన చేశారో అప్పుడు వారి మీదకి ఏమొచ్చిందని రాసింది 2వ అధ్యాయము అపోస్తలుల కార్య గ్రంథంలో, పరిశుద్ధాత్మ దిగొచ్చింది. పరిశుద్ధాత్మ దిగొచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా వెనక్కి తిరిగిపోయారా? ఇక లేచి దేవుడు ఏం చెప్పాడు? 28వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త చెప్పారు. ఇక ఆగారా? అప్పటిదాకా ఎందుకు ఆగారు? 50 రోజులు ఎందుకు ఆగారు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత చెప్పినట్టు అల్లకుండా చేపలు పట్టుకోవడానికి ఎందుకు పోయారు? లేవలేకపోయారు. కారణం ఏంటి? లోకంలో పడిపోయిన కారణం ప్రార్థన లేకపోవటం, ఆత్మ లేకపోవటం. ఎప్పుడైతే ఆత్మ లేదో, ప్రార్థన లేదో, ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆత్మ లేకపోతే నావాడే కాదు వాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు? ఆత్మను పొందుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రియులారా, దేశాలకు వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించినట్టుగా మనకి బైబిల్లో లేఖనాలు కనపడుతున్నాయి, అలాగే రుజువులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ఆ ప్రేమలో నేను నా తండ్రి ఇంటికి లేచి వెళ్ళి ఆయన బతిలాడుకుంటానంటున్నాడు తప్పిపోయిన కుమారుడు. కాబట్టి రెండోది మనం చూసినప్పుడు ఏం కనపడిందండి? నీవు లేచి రేయి మొదటి జామున దేవునికి మొరపెట్టుమన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇవి మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఏం చేయమంటున్నాడండి? నువ్వు లేచి ఏం చేయాలంటే నెమ్మదిగా సుఖంగా ఉండే నిమిత్తము ప్రార్థన చెయ్యి. అందరి కొరకు నీకు కావాలి, నెమ్మది కావాలి, సుఖం కావాలి. కుటుంబం సుఖంగా ఉందా? భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారా? పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఇరుగు పొరుగు వారు సంతోషంగా ఉన్నారా? మీ దేశ నాయకులు సంతోషంగా ఉన్నారా? దేశంలో అన్ని సుభిక్షంగానే ఉన్నాయా? వాటన్నిటి వరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలని చెప్తా ఉంది వాక్యం. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు లేవాలి. ముందు ఎక్కడి నుంచి లేవాలి? కోపములో నుండి లేవాలి. దేవుని యొక్క ప్రేమలో ప్రియుల పాపకూపములో బడియన్నా, పాపకూపములో బడియన్నా నన్ను నీవు నీతైనా, నన్ను కూడా నీ సత్తైనా నువ్వు చేసితివి. దేవుడు లేచి నువ్వు ప్రార్థన చేస్తే లేవాలి. నువ్వు లేవకుండా ఉంటే నీ కుటుంబం లేవదు. ఉదయకాలం లేచి ప్రార్థన చేయకపోతే నీ కుటుంబానికి మేలు అనేది దూరం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఉదయకాలం ఏముండాలండి? స్తుతి ఉండాలి. ఉదయకాలము స్తుతి ఉండాలి. మరి రాబోతున్న దినములలో మరి లెంట్ డేస్ అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోకుండా, ఏమండి మాంసం తినకుండా, పోలి పెట్టుకోకుండా, సంసార జీవితం చేయకుండా గడిపితే, పాపం ఒప్పుకోకుండా కనుక గడిపితే వారు లేచినట్టేనా? ఆలోచించేయండి. ఇలాంటి పనులు కాదు మనం లేవాల్సింది. నిజంగా పశ్చాత్తాపడడానికి లేవాలి, పాపమును ఒప్పుకోవడానికి లేవాలి. నేను తప్పు చేస్తున్నాను, నా నోటితో, నా చూపుతో, నా నడకతో నేను దేవుణ్ణి ప్రకటించట్లేదు, అక్రమాన్ని ప్రకటిస్తున్నాను, తప్పును ప్రకటిస్తున్నాను, మహిమ రాకుండా అయిపోతూ ఉంది దేవుడికి అని ప్రార్థించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక నువ్వు చూసినట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, మన ప్రార్థనలు మన బంధువులు, స్నేహితులు పరిమితులు కాకూడదు పిల్లరా. విశాల ప్రపంచంలో జ్ఞానాన్ని కలిగి ఉండాలి.
అందుకని అందరినీ జ్ఞాపకం చేసుకో. విశ్వాసుల ప్రార్థనలు దేశ కాలమాన పరిస్థితులను కూడా మార్చివేశాయని దానియేలు గ్రంథంలో మనం చూసాం. అలాగే ఆదికాండంలో యోసేపు ద్వారా చూసాం. మార్చివేస్తాయి. ప్రార్థన చేయండి. ఎలా చేయాలి? నిరీక్షణ గలవారై, నిరీక్షణ ఉండాలి, శ్రమ ఉండాలి, ఓర్పు ఉండాలి. అలాగే ప్రేమించిన పిల్లరా పట్టుదల కూడా కలిగి ఉండాలి. ఈ లక్షణాలు నీలో ఉంటే సంపూర్తిగా ప్రార్థన చేయకుండా లేచి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు ఈ రోజున. ఒక లిస్టు రాసుకో. నువ్వు ఎవరెవరి గురించి చేయాలి, ఎందుకు చేయాలి రాసుకో. వాళ్ళందరి గురించి రోజు చేయి. నువ్వు ప్రార్థన చేస్తున్న వాళ్ళలో ఎవరికి మేలు జరిగిందో వాళ్ళని దాన్ని కొట్టేసి అక్కడ డేట్ వేసుకో. ఫలానా రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటి నుంచో రాసుకో. అలాగే ఎప్పుడు వాళ్ళకి మంచి జరిగిందో రాసుకో. కొత్త చేస్తూ ఉంటే కలుపుకుంటుండు. మరి పాత వాటి ఈ ప్రార్థన చేసాం, ఇది జరిగింది, ఇది జరిగింది. మనం మీటింగులు పెట్టాం, మనం ప్రార్థన చేసాం, జరిగింది, కొట్టేయి. కొండూరులో మీటింగ్ పెట్టాం, జరిగింది, కొట్టేయి. స్తుతిగూడం పెట్టుకున్నాం, జరిగింది, కొట్టేయి. నాయన రక్షణ పొందాలని కోరుకుంటున్నాం, రక్షణ పొందారు పలానా సంవత్సరం, కొట్టేయి. ఉద్యోగం రావాలని కోరుకున్నావు, ప్రార్థన చేసావు, మేలు జరగాలి, రోగం పోవాలి, ఎన్నెన్నో ప్రార్థనలు ఉంటాయి. బైబిల్ చదవాలి, రోజు డైలీ ప్రార్థన చేయాలి అనేటువంటివి కూడా రాసుకో. నేను ఎవరితో విరోధంగా ఉండకూడదు, ఎవరి గురించి కూడా నేను లేనిపోయిన వార్తను పుట్టించకూడదు. ఉన్నది చెప్తే తప్పు లేదు, అది ముఖాన అన్నారని అంటారు, యథార్థంగా ఉన్నారని అంటారు దాన్ని. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని కనబడినను మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయలేము, కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను, మీరు బలవంతులై ఉండే యెడల సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. కాబట్టి నువ్వు లేచి వీళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన వ్యక్తి కూడా. మనకెందుకంటే అనుకో, ఏమండి, అందరూ ఉండాలి, అందులో నేను ఉండాలి. అందరూ కావాల్సిందే మనకి. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ కావాల్సింది. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ప్రార్థన చేయమని కోరుతా ఉంది. దుష్కార్యమైన చేయకుండా వాళ్ళని దేవుని ప్రార్థిస్తున్నాం. ఏ దుష్కార్యం మీరు చేయకుండా ఉండాలని, నీ కొడుకుల గురించి, నీ కూతురు గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బంధువుల గురించి, నీ స్నేహితుల గురించి, పాస్టర్ల గురించి, అయ్యా ఎక్కడ ఎవరు దుష్కార్యము చేసేవారిగా లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నానని చెబుతున్నాడు పౌలు. ప్రియులారా, ఆలోచించి యోగ్యులమని చెప్పడం లేదు, మేము కూడా భ్రష్టులమే, అయినా సరే మేలైనది జరగాలని ప్రార్థన చేస్తున్నాం. సత్యానికి విరోధంగా ఏది కూడా మేము నేరం చేయలేదు, కానీ అందరూ సంతోషంగా ఉండాలని, మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తాం. అంటే దేవుళ్ళు పూర్ణం కాని వారు ఎవరు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళారు. దేవుని యొక్క ప్రేమలో పెద్ద స్పీకర్ గారు మరి వేరే ఎవరో ఒకరిని అని చెప్తున్నారట. ఎవరో ఒకరిని చూపించొద్దు, ఇది నీ కొరకే, మౌనంగా ఉండొద్దు, ప్రార్థన మొదలుపెట్టు. శత్రువు చాలా కాలంగా గర్జిస్తూ ఉంటాడు. ప్రియులరా, సుదీర్ఘకాలం ప్రార్థన లేకుండానే గడిపేస్తున్నాం. ప్రియులరా, ఇక చాలు, ఇప్పటికైనా లేచి, పాత నిబంధనలు అయితే బూడిద చల్లుకొని, ప్రియులారు గోనెపట్ట కట్టుకొని దుఃఖముఖముతో వారు ఆ యొక్క బాధ అంతా తీరేంత వరకు ఆ బూడిదలోనే కూర్చునేవారట. మనమైతే 3 గంటలు కూర్చుంటే చాలు. ఇంటికి వెళ్ళొద్దా, అన్నం వండుకోవద్దా, కూర వండి రాలేదు, అన్నం వండి రాలేదు, కడుపు గాలిపోతూ ఉంది, ఈయన వదిలిపెట్టట్లేదు. ఎలా ఉంటుంది పరిస్థితి? మరి సేవకులకి ఎందుకని ఆకలేదు? వాళ్ళు ఇంకా గంట చదువుదాం, ఇంకో గంట సేపు ఉందామని అనుకుంటారు. రేపు జరగబోతామని గుడారాల పండుగ. వాళ్ళు మొదట్లో 6 గంటలకు స్టేజ్ ఎక్కితే మళ్ళీ 11 గంటల దాకా దిగరండి. వాళ్ళు ఏం తింటల్లా, దరిదాపు 5-6 గంటల సేపు, అంతకుముందు 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తారట వాళ్ళు. సాయంకాలం యువకుల కూడికి కూడా ఉంటుంది అక్కడ. ప్రతి దానిలో వాళ్ళు మేతనే మేరు. ప్రియులరా,
ఒక ఆయన ఆ యొక్క మీటింగ్లో సేవకుడు నాతో చెప్తూ అన్నాడు, అయ్యా మేము అసలు రోజుకు ఒక్క పూట కూడా తింటాం లేదయ్యా, ప్రార్థనేనయ్యా, అందరూ కలిసి ఒక్క చేతులెత్తేసి అందరం మొరపెడతా ఉంటామయ్యా, మరి మాకు ఆకలి అనేది అనిపించదయ్యా, మీటింగులు అయిపోయిన తర్వాత అప్పుడు తినాలనిపిస్తుందయ్యా మాకు. ఏమండి, ఎంత ధన్యత అండి వాళ్ళకి. ఆకలి మీద ధ్యాస లేదంట. ఎంతమంది అనుకుంటారు? కొన్ని వందల మంది పాస్టర్లు. మరి వాళ్ళకి భార్యలు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అవసరం లేదు ఇక ఈ 5 రోజులు ప్రార్థనే. కాబట్టి ప్రియులరా, భార్యను పట్టించుకోవట్లేదంటే కాదు. ఒక 5 రోజులు తీసేస్తే 365 రోజులలో 360 రోజులు భార్యను పట్టించుకోవచ్చు. 5 రోజులు ఉండలేవా? 5 రోజులు దేవుడికి ఇవ్వలేవా? కాబట్టి నువ్వు లేచి ప్రార్థన చేయి. యెహోషువతో దేవుడు అన్నాడు, ఎందుకయ్యా తలకాయి నేల మోపుకుంటావు? నువ్వు లేచి నీ యొక్క జనములో పాపం చేసిన ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధపరచు అన్నాడు. ఎందుకు అలా పడుకుంటావు? కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాం. మనం లేస్తే దేవుడి కార్యాలు చూస్తాం. మనం లేచితే రాత్రికాలం నేను ఎప్పుడో 2 గంటలకు అప్పుడు లేచాను. దేవుడిని అడుగుతూ వచ్చి, ప్రభు అయ్యే వాక్యం చెప్పాలి పోతా, అజ్ఞానం తెచ్చి, నాకు శక్తి లేదు. కొన్ని విషయాలు నాకు వాక్యం ద్వారా దేవుడు చూపించాడు. కాబట్టి దాని గురించి నేను నీతో మాట్లాడతాను. ప్రభువారు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. అయితే నువ్వేం చేయాలి? లేవాలి. ఇది గుర్తుపెట్టుకో. అలాంటి కృప దేవుడు నీకు దయచేయను కాదు. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.